ఏదో అమ్మ పెట్టనివ్వదు అడుగు తిననివ్వదని వీళ్ళకి ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఆయన ఏదో శరభ షూటింగ్ ఏదో వేరే దాంట్లో ఏదండి దేవర దాంట్లో బిజీగా ఉన్నాడు ఆయన బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ గారు బిజీగా ఉన్నారు వేరే స్క్రిప్ట్ల మీద. పెద్దలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకండి అనవసరంగా గెలకటం. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఓ పక్కన ఆస్కార్ వెళ్ళేంత గొప్ప స్థాయిలో నటించిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. నేను జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు నచ్చదు. నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించాడు. పెర్ఫార్మెన్స్ నిన్న ఇప్పుడు సైమా అవార్డు కూడా తీసుకున్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళ తండ్రి లాంటి వాడే కదా బాలకృష్ణ గారు. చెప్తాడు కదా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా. వాళ్ళకి లేని దురద వీళ్ళకెందుకు. వాళ్ళేదో మీరు మీ కెరీర్ మీరు చూసుకోండి. ఇది వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళే చాలామంది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కడో ఏదో అందరూ ఒకేసారి పోస్టర్ ఎక్కేస్తే దానికి ఇది ఉండదండి. రావాల్సిన టైంలో వస్తారు ఒక్కొక్కళ్ళు. ఒకేసారి అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. అంటే వస్తారంటే ఆయన దాదాపు 2014 తర్వాత నుంచి ఆయన ఎప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకలాపాల్లో పార్టిసిపేట్ జరగలే ఆయన. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఆయన ఏంటంటే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయండి. మనం ఇప్పుడు వ్యక్తిగతం ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడతాను ఇలాగ వెళ్తానంటే ఆయనకు కూడా తెలుసు అన్నీ. ఎన్టీ రామారావు ఏం తక్కువడు కాదు, తనకు అన్నీ తెలుసు, కుటుంబం తెలుసు. దీనివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన నందమూరి వంశాన్ని ఒప్పించి మెప్పించి గలవాడే నాయకుడు, అలాంటి సిద్ధాంతాలు ఆయన మైండ్లో ఉన్నాయండి. ఆయన మామూలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఓకే, ఈజ్ ఏ ఆస్కార్ మ్యాన్ అని అంటాను నేను. ఆర్డినరీ మ్యాన్ కదండి అతను. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లైబ్రరీ అయితే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఇవన్నీ. ఓకే, ఒక ఎన్టీఆర్ కానీ ఒక రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే నిరంతరం అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హావభావాలు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మేము సెట్లో చూస్తున్నాం కాబట్టి వేరేలాగా ఉండరు. సో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దర్ విజన్. మా భవిష్యత్తులో అందరినీ మనం మెప్పించాలి. ఇల్లు గెలవనాడు రచ్చగెలిస్తే సుఖమే ఉంది. అన్నీ చూసుకుని పెద్ద కుటుంబం ఉంది ఎన్టీ రామారావు గారికి, పెద్ద కుటుంబం. ఓ పక్కన బాలకృష్ణ గారు, ఓ పక్కన నారా లోకేష్, నారా రోహిత్, ఓ పక్కన పురంధేశ్వర్ గారు, అక్కడ బీజేపీ, ఇలాగా పెద్ద కుటుంబం, ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సంఘీభావం తెలియజేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదని వీళ్ళు ఎవరు అంటారండి. ఆయన ఏమన్నా ఆయనకున్నటువంటి కార్యక్రమాల్లో రాలేకపోవచ్చు, లేకపోతే పెద్దలు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు నువ్వు బయటికి తర్వాత కలవచ్చు అని చెప్పచ్చు. అలా అడుగుతారండి, ఏదో ఒకటి మాట్లాడతారు. సోషల్ మీడియా అంటే ఏముందండి, ఈ రోజున మనిషిని నిలబెడితే బట్టలు ఇప్పేస్తారు. దట్ ఈజ్ సోషల్ మీడియా. అందుకని మీరు దూరంగా ఉంటారా దానికి? సోషల్ మీడియా అంతేనండి, వాళ్ళు ఏమన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తల్లి తండ్రి లేనివాళ్ళు, మోహన్ బాబు గారు అంటారు చూసారా, తల్లి తండ్రి లేని ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పెడతారు. అవి మనం ఏం పట్టించుకుంటామే చెప్పండి. ఆ పట్టించుకుంటూ పోతే మనం బతకగలుగుతావా? ఆడేమన్నా మనకేమన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నాడు? నీకు కూడా తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, పిల్లం ఉంది, భార్య పిల్లలు, ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆడవాళ్ళ గురించి ఇలా గురించి అసభ్యంగా రాయటం, రాతలు పైశాచిక ఆనందాన్ని ఇస్తాయి అంతే. దానికి తప్ప ఇంకేమి ఉండవండి. ఈ రాష్ట్రంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు, రాయి విసిరే ప్రతి ఒక్కడూ ఆలోచించండి. రేపటి రోజున ఎదుర్కోబోయే పరిస్థితులను గుర్తుపెట్టుకోండి. ప్రతి అధికారి, ప్రతి మంత్రిణులు మరి ఈ రోజున అంత అగ్రెసివ్గా మాట్లాడే పోలీసుల గురించి కూడా చెప్పారండి. పోలీసులకి ఐ సల్యూట్ పోలీస్. బట్ ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోండి ముందు. మనం ఏంటి అనేది మన స్థాయి మర్చిపోయి మనం ప్రవర్తించకూడదు. అవన్నీ తెలుసుకుంటే అండి రేపొద్దున రానున్నదే ఎవరి మీద రెవెంజ్ తీసుకునే ప్రభుత్వం అయితే రాదు. వీఆర్ నాట్ ఎనిమీస్ అండి, చక్కగా వెళ్ళమని చెప్తున్నాం మేము. నారా లోకేష్ అయితే చెప్తున్నాడు కదా, ప్రతి దానికి అన్ని పెట్టుకుంటున్నాము, అందరినీ లెక్కలు వేసుకుంటున్నాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా మనం ఆయన అంటే తప్పులు కృష్ణుడు చూశాడు శిశుపాలుడు లాస్ట్ వరకు అని, అలాగేమో పుస్తకాలు రాయలేదని రాసుకోరా సాంబా అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. వీటికన్నిటికీ చరమగతం పడుతుందండి. పదవి లేకపోయినా, ఒక అసెంబ్లీ గేట్ దాటకపోయినా వాడు ఎంత కుళ్ళిపోతాడో అదే శిక్ష. ఇంట్లో కూర్చుని పిల్లలు భోజనాలు వండరు, భోజనం పెట్టేటప్పుడు కూడా ఎదవ బూతులు మాట్లాడేవి కదరా, ఎదవా తిను, ఇదే తిను,
నీ నోరేంటే నువ్వు ఎలా పడితే ఎలా మాట్లాడు, ఆ నగిరి ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది తమిళన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు చదివాను, ఇప్పుడు చెప్తున్నాను మీకు. అవునా? రాయలసీమ వాతావరణం, నగిరి, పీలేరు, తిరుపతి, మేము క్రికెట్ ఆడేటప్పుడు అందరూ ఫ్రెండ్సే. నేను రంజీ ట్రోఫీ కూడా ఆడాను. దేర్ ఈజ్ పిఆర్ మోహన్ అనే శాప్ చైర్మన్, తెలుగుదేశం 2 సార్లు చేశాను. రంజీ ట్రోఫీ ఆడారా ఆంధ్ర తరఫు? ఇవన్నీ ఫాస్ట్ బౌలర్ నేను, ఇప్పటికే ఆడుతూనే ఉంటాను నేను. ఓకే. ఇప్పటికే నేను క్లబ్స్కి వెళ్తుంటాం. వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వర్షాలు, ప్రాక్టీస్ ఇప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి నగిరిలో నాకు చాలామంది ఉన్నారు, తమిళన్స్ ఉన్నారు. మొన్న చెన్నై వెళ్తే నగిరిలో ఉన్న వ్యాపారస్తులు, తిరుపతి నుంచి బై రోడ్ చెన్నై వెళ్ళినప్పుడు నగిరి మించి వెళ్ళాలి మనం. రైట్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి. మురుగన్ కేఫ్ అని ఒకటి ఉంది, ఒకటి. ఎన్నో సరే நம்ம தலைவேని అప్పుడే తిట్టారు, ఇది ఇదంటే పోనీ అంటే, మీరు పోనీ అన్న சொன்னா కూడా நம்ம இங்கே இருக்கிற தமிழ்கார யாரும் விடமாட்டாங்க. అంటే మీరు పోనీలే పర్వాలేదన్నా మేము మటుకు వదిలిపెట్టాం. చీకేసిన తాటి ట్రంక్ లాంటి ఫేస్ పెట్టుకుని 4 అడుగులు వేస్తే హాస్పిటల్కి వెళ్తాడు. ఇతనికి ఏముంది ఇక్కడ, ఈడో సూపర్ స్టార్ అంట, అతను పొగట్టం అంట అని అన్ని మాటలు మాట్లాడారు. 1000 కోట్లు అండి జైలర్, 1000 కోట్లు. రజనీకాంత్ చీకేసిన తాటి చెప్ప అంటే 1000 కోట్లు. ఆయన ఒకటే అన్నాడు కదా, ఇప్పుడు రోజా గారు ఇన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు అక్కడ నగిరిలో ఎవడో ఓట్లేడండి, నీ పతనం అక్కడే మొదలైంది. ఒకటే అన్నాడు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ప్రపంచంలో ఈ 2 లేని గ్రామమే లేదు. కాబట్టి మనం ఏదనుకున్నాం ఆ పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అన్నాడు ఆయన. అది సెటారిక్గా చెప్పాడు ఆయన. మీరు ఎన్ని అనుకున్నా నాకు ఎందుకు ఏమో నా రికార్డే చెప్పొద్దు మొత్తం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ప్రక్షాళన అనేది అవ్వదు. పాపనాశనంలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళు నిలబెట్టినా కూడా వాళ్ళు ప్రక్షాళన కారు. కాబట్టి 2024 వర్డిక్ట్ తీర్పు అద్భుతంగా ఉంటుంది. అంతిమ తీర్పు ప్రజల రాజ్యం, వాళ్ళు ఇచ్చే ఓటు. జగన్ పాలన లేదా వైసీపీ పాలనకి జనం అర్థమైపోయిందంటారా, విసిగిపోయి ఉన్నారంటారా? విసిగిపోయి ఉన్నారండి, విసిగి 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 వేసారిపోయారు. ఇక రెడీగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పడానికి, వాళ్ళ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేపు కనుక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా, ఏ నిమిషం వచ్చినా కానీ వీఆర్ రెడీ అండి. టీడీపీ రెడీ, జనసేన రెడీ, కలిసి మేము రెడీ. అధికారం అయితే మీదే అంటారు? అధికారం మాదే అండి. 2 జెండాల కలయికే రాష్ట్ర అభివృద్ధికి కారణం, 2 జెండాల కలయికే రాష్ట్ర శాంతికి కారణం. 2 జెండాలు కలిస్తేనే దుర్మార్గాల అంతానికి తొలిమెట్టు. సో 2 ఫ్లాగ్స్ కలుస్తున్నాయి, పసుపు కుంకుమ, 2 వర్ణాలు చూడండి, శుభ సూచికలు. జై జనసేన.